అండి ఎలా ఉన్నారా? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్యి బాబు మీకోసమేనండి బాబు పెళ్లి కోబరెట్టుకు వచ్చామా? పాలు మీ చెవిటి పడేయండి. తిరుపతి జిల్లా పుత్తూరు బెస్త వీధి వాస్తవ్యులు శ్రీమతి గంధం కళావతి గారు, శ్రీ గంధం మధు గారిని మంచి పేరున్న దంపతులు ఉంటారు కదండి. వాళ్ళు ఒక్కగానొక్క అమ్మాయి కౌసల్య పెళ్ళండి. అమ్మాయిని చూసారా అండి? కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. అమ్మాయిని చూడగానే అండి మన తెలుగింటి సాంప్రదాయం కొట్టు వచ్చినట్టు కనపడద్దండి. అయ్యి బాబు పెంపకం అలాంటిదండి. మరి చూసారా మాటలో పడే అబ్బాయి ఎవరో చెప్పలేదు మీకు. మన చిత్తూరు జిల్లా విజయపురం మండలం ఓరూరు గ్రామ వాస్తవ్యులు శ్రీమతి కె నాగభూషణమ్మ గారు, శ్రీ కె వెంకటేశ్వర గారు అని మంచి మనసున్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ చిన్న అబ్బాయి కె గుణబాల సుబ్రహ్మణ్యంతోనే ఇప్పుడు పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నవ మనమదుల్లో ఉంటాడంటే నమ్మండి. కుర్రోడు పేరుకి తగ్గట్టే మంచి గుణవంతుడు, సురుకండి బాబు. కాకపోతే కొంత సిగ్గు ఎక్కువండి. అందులో పెళ్లి అనేసరికి ఫోటో కూడా సిగ్గుపడుతుంది ఎంచుకున్నట్టు ఉన్నాడు. ఏదేమైనా పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటుందండి. ఒక్కసారి అలా ఈ జంటనిద్దరిని చూస్తుంటే సిలకాకూర ఇంకా చూడముసరిగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిలే కానండి. కానీ పెళ్లి మాత్రం అండి ఆగస్టు 1 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల్లోగా జరుగుద్దండి. ఇంతకీ పెళ్లి ఎక్కడంటారా? మన పుత్తూరు పున్నమి సర్కిల్ దగ్గర ఉన్న ఏడీకే కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అయిపోయి భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి. జూలై 31 గురువారం రాత్రి 7 గంటల నుండి అదే కళ్యాణ మండపంలో చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారండి. నావగాయ పీని వంటలో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపొట్టింగ్ చేస్తారు. మర్చిపోకండి. మరి ఆ గంధం వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడావిడేది ఉంటదండి. మీకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందరిని తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదని మనకు మాట వచ్చేద్దండి. ఇక ఉంటామండి. మరి అసలే బోల్డ్ పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయి ఇదిగోండి మీరు మాత్రం రాకపోతే మేము బెంగట్టేసుకుంటామండి. మర్చిపోకండి. మరి హాయ్.